రైతు సోదరులకి నమస్కారం అండి. మనం చూస్తున్నది ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనే వెరైటీ. ఈ రైతు తోటను చూసినట్లయితే ఇంత విల్డున్నా అంత భారీ వర్షాలున్నా కూడా తట్టుకొని ఈ శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనే వెరైటీ మనకి చాలా అద్భుతంగా నీట్ గా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది చూస్తే కింద ఒక స్టెప్ ఉన్నది, పైన మళ్ళీ ఒక స్టెప్ లేచి పూత పూస్తుంది. మనం చూస్తున్న తోట ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనే వెరైటీ. మరిపేడ మండలంలోని తాళ్ళ ఊకల్ దారావత్ తండలో ఈ ఫీల్డ్ ఉన్నది. అన్న తోట చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుష్ అనే వెరైటీ. ఈ వెరైటీని రైతులు గుర్తుపెట్టుకోండి. ఈ ధనుష్ అనే వెరైటీ మనం పోయిన సంవత్సరం కూడా భద్రాచలం ఆ ఏరియాలో దీన్ని ఫీల్డ్ పెట్టి రైతులకి చూపించడం జరిగింది. చాలా మంది రైతులని భద్రాచలం దాకా తీసుకుపోయి చాలా మంది రైతులు ఈ ఫీల్డ్ ఎలా ఉందనేది చూశారు. అక్కడ చూసిన నమ్మకంతో తోటలు ఇక్కడ రైతులు వేయటం జరిగింది. అక్కడైతే ఏ విధంగా అయితే ఉందో మన దగ్గర కూడా అదే విధంగా ఉంది. చాలా మంది రైతులు కొంత అపోహలో ఉన్నారు. అప్పుడు ఎట్లా అంటే మనకి భద్రాచలం బెల్ట్లో పండిన తోట మన దగ్గర పండుతుందా అనే కొంత అపోహ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి అపోహలు ఏమి లేవు. అక్కడైతే ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగానే మన ఏరియాలో కూడా దిగుబడినిస్తుంది. మనకి ఆగస్టులో వేసిన తోట ఇప్పుడు డిసెంబర్లో తోట ఆల్రెడీ రైతు ఏరిండు 15 క్వింటాల మందం. అర్థమైందా? మీరు ఏరిన తోట మిరపకాయలు అయితే ఉన్నాయో ఆ మిరపకాయలను కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రైతు ఏరిన మిరపకాయలు ఎలా ఉన్నాయి అనేది. ఎందుకంటే ఒక కాడ ఒక విత్తనం పండుతుంది, ఇంకో చోట పండదనే అపోహని మనం రైతుల నుంచి పోగొట్టడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ విత్తనం అనేది స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ భద్రాచలంలో ఉంది. అక్కడ నుంచి మనం ఈ మరిపేడ మండలానికి, మహబూబాద్ జిల్లాకి, ఖమ్మం జిల్లాకి, సూర్యాపేట జిల్లాకి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది దగ్గర అన్ని జిల్లాలలో ఏ విధంగా ఉందో కూడా మేము ఫ్యూచర్ వీడియోలలో మీకు రైతులందరికీ చూపిస్తామండి. థ్యాంక్ యూ.